ఇక్కడ బావర్చి అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అన్నమాట బిర్యానీ. బావర్చి బిర్యానీ. సో బేసిక్ గా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఎంత ఉంటుంది అది, ఒక నలుగురు తినేయచ్చు. నేను ఒక్కడిని ఒక సిట్టింగ్ లో తినేస్తాను. తినేసే వాడిని ఇప్పుడు తినాలంటే. హాయ్, హలో, వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండారని కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ బావర్చి హైదరాబాదీ బిర్యానీ అండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. అచ్చు హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. బావర్చి బిర్యానీ అంటే ఎంతమందికి నచ్చుతుందో వాళ్ళందరూ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సూపర్గా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అన్నీ పెద్ద సైజులో కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కారాన్ని చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. మొత్తం బిర్యానీకి నేను ఇక్కడే కారం వేస్తున్నాను కాబట్టి మంచి రకం కారమే వాడుతున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు కూడా అంతే, మనము చికెన్కి ఎంత కావాలో అంత మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ అంత ధనియాల పొడి కూడా నేను వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుని అలాగే మనం హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంటే పలావ్ ఆకులు, తర్వాత మిరియాలు, యాలక్కలు, చెక్కలు, తర్వాత లవంగ మొగ్గలు, యాలక్కలు ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంతా మీరు షాహీ జీరాను లేదా సోంపు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. తర్వాత 1 గుప్పెడ అంతా పుదీనా ఆకులు కూడా నేను ఇలా వేసుకుంటున్నాను. అలాగే 1 గుప్పెడ కొత్తిమీర కూడా ఇలా వేసుకుంటున్నానండి. అన్నీ ఏమీ కట్ చేయకుండా ఇలా తుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దాని నుంచి ఒక సగం భాగాన్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతా సగం భాగం మనం దమ్మేస్తాం కదా, అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి ఉంటుంది. ఇవన్నీ వేసేసి నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా రుబ్బి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దానికోసం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్. మీ దగ్గర ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటే అదే యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. లేదంటే నార్మల్ ఆయిల్నే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ పీసెస్కి మసాజ్ బాగా చేస్తేనే లోపల వరకు చికెన్కి మంచి జ్యూసీగా తయారవుతుందండి. రబ్బర్ లాగా కాకుండా మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఉంటుంది, టెండర్గా అవుతుంది చికెన్ పీసెస్ అనేది. ఇవన్నీ వేసేసి మనము ఒక 5 మినిట్స్ ఇది బాగా మ్యారినేషన్ చేసి ఒక 20 మినిట్స్ వదిలేయాలండి. ఆఫ్టర్ 20 మినిట్స్ మనము పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఒక 20 మినిట్స్ దీన్ని వదిలేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక 20 మినిట్స్ అయ్యింది. నేను ఇప్పుడు ఒక 250 ml అంటే 1/2 లీటర్ అంతా పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పెరుగు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మంచిగా దాన్ని కలుపుకోవాలి. బాగా మంచిగా దానికంతా పట్టించాలి. మళ్ళీ మనం ఏ వాటర్ కానీ ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ఈ పెరుగుతోనే బిర్యానీ మొత్తం ఉడుకుతుంది కాబట్టి మనం దాన్ని బాగా మిక్స్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మనం చికెన్ ఏముంటుందో అదంతా లోపల దాకా ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా బాగా పట్టుకొని బిర్యానీకి ఒక మంచి టెక్స్చర్ అలాగే ఫ్లేవర్ని ఇస్తుంది. దానికోసం చూడండి, నేను ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకొని సైడ్లో ఏముందో ఆ మసాలా అంతా నీట్గా తుడిసేయండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా వేసి బాగా నీట్గా సర్దిపెట్టి ఒక 45 మినిట్స్ నేను వదిలేస్తానండి. తర్వాత చూడండి, నేను బాసుమతి రైస్ తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట
నానబెడుతున్నాను. అంతలోపు మనము ఉడికించుకోవడానికి నీళ్ళు ఎసరు అనేది పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 లీటర్ ఎసరు పెట్టుకుంటున్నాను. దానిలోకి షాహీ జీరా, తర్వాత కల్లుప్పు, తర్వాత బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏముంటుందో దాన్ని కొంచెం కూడా యాడ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. మనం వేసిన స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అన్నీ వాటర్లోకి దిగిపోవాలి. చూడండి, ఇలా బాగా మరుగుతున్నప్పుడు నేను ఈ రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పుని ఎక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ వంచేస్తాం కాబట్టి ఉప్పు సరిగా పట్టుకోదు బియ్యానికి. అందుకోసమే కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ మీరు వేసుకుంటారంటే ఇంకొక టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు వంచేటప్పుడు అవన్నీ వెళ్ళిపోతుంది, మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని మంచిగా దీన్ని ఉడకపెట్టుకుంటాను. ఎంతవరకు ఉడకపెట్టుకోవాలంటే 50% మాత్రమే, అంటే మాత్రమే ఉడికి ఉండాలి. ఇంకొక అంటే 50% మనం బిర్యానీలు పాట్లో వేసి దమ్ వేస్తాం కాబట్టి అప్పుడు మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీకి ఉడికిపోయింది. ఇప్పుడు నేను వంచుకుంటున్నాను. వంచుకొని డైరెక్ట్గా మనము మ్యారినేట్ చేసి పెట్టాము కదా పీసెస్ని, దానికే నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నేను 1 కేజీ పీస్ తీసుకుంటే 1 కేజీ రైస్ తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ షేర్ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కేజీకి ఒక 750 గ్రామ్ అంతా మీరు వేసుకోవచ్చు బియ్యాన్ని కూడా. చూడండి, అన్ని బియ్యం వేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం ఇలా కొత్తిమీరని ఇలా పైన వేసుకుంటున్నాను. అలాగే మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సగం భాగం వేసుకున్నాము, సగం బాగా పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, దాని నుంచి మొత్తం ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఇది వేసుకొని దీంతో పాటు నేను ఇక్కడ కుంకుమ పువ్వు అనేది వేసుకుంటున్నానండి. చూడండి, ఇదే కుంకుమ పువ్వు. దీని నుంచి ఒక 2 చిటికలంతా వేసుకుంటున్నాను. 2 చిటికలకి సరిగ్గా కలర్ అనేది వచ్చేస్తుందండి. మీ దగ్గర కుంకుమ పువ్వు కలర్ లేదంటే మీరు ఆర్టిఫిషియల్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అంటే కేసరి కలర్ అనేది ఉంటుంది కదా, ఆ కలర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనిని ఒక 1/2 అవర్ హాట్ మిల్క్లో నేను ఇలా వేసి వదిలానండి. చూడండి, మంచిగా కలర్ అనేది దిగింది. ఇప్పుడు నేను దీన్ని కూడా బిర్యానీలోకి ఇలా చుట్టూ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బావర్చి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇలా కేసరి పువ్వు అనేది వేస్తారు. చూడండి, నేను ఇక్కడ పాత పెనాన్ని గ్యాస్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు మనం బిర్యానీ కలుపుకున్నాం కదా ఆ గిన్నె మొత్తం నేను ఇక్కడ గ్యాస్ పైన పెట్టి ఇప్పుడు నేను దీనికి మంచిగా సిల్వర్ ఫాయిల్ ఉంది నా దగ్గర, సిల్వర్ ఫాయిల్లో మొత్తం క్లోజ్ చేసేస్తాను. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఏమైనా లేదు అంటే ఒక మైదా పిండిని ఒక 2 టీ స్పూన్ అంతా కలుపుకొని చుట్టూ ఆ మైదా పిండి అంటించి తర్వాత మూత క్లోజ్ చేసేసి దానిపైకిన ఏదైనా బరువు పెట్టండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలా సిల్వర్ ఫాయిల్లో మొత్తం క్లోజ్ చేసేయండి. మొత్తం ఏ గ్యాప్ లేకుండా ఇలా నీట్గా క్లోజ్ చేసేయండి. అదే మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదంటే మైదా పిండితో నీట్గా చుట్టూరు ఆ మైదా పిండిని ఇలా కూర్చోపెట్టి లాస్ట్లో ఇలా లిడ్ అనేది క్లోజ్ చేసేయండి. నేను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి దీనికి బరువు పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఈ రోక బండ ఉండింది, సో నేను బండలు వేసేసి దీన్ని ఒక 45 మినిట్స్ నేను వదిలేస్తానండి. అంటే ఒక 30 మినిట్స్ కుక్ చేయనివ్వాలి, 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. వెంటనే మాత్రం ఓపెన్ చేయకండి. చూడండి, వెంటనే ఓపెన్ చేస్తే ఇంత పుడిపురులాడుతూ రాదు. కాబట్టి ఒక 30 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసి అలాగే ఒక 50 మినిట్స్ దాన్ని పక్కన కదిలించకుండా 50 మినిట్స్ వదిలేస్తే చూడండి ఎంత గుమగుమలాడే బావర్చి బిర్యానీ తయారైపోతుంది. సూపర్గా ఉంటుందంటే అసలు కష్టమే ఉండదు. మొత్తం కలిపేసి మళ్ళీ రైస్ని కుక్ చేసి దమ్ పెట్టేసామంటే టేస్టీగా యమ్మీగా ఉన్న బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీకి మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.